కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:23. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించింది. ప్రార్థించు. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ఈ 40 దినాల ధ్యానంలో మీ పాదాల చెంత కూర్చొని మరొకసారి వాక్యాన్ని ధ్యానించుకునడానికి మీ కృపను మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు. మా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానంలో మీ దృష్టికి అంగీకారమగినట్లు చేయమని, మమ్మల్ని బలపరచమని, మీ వాక్యం చేత హెచ్చరించమని మమ్మలను మేము మీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి నామాలని మనం చూస్తూ ఉన్నాం. లివింగ్ లైక్ జీసస్, ద పవర్ ఆఫ్ హిస్ నేమ్స్. యేసులా జీవించడానికి, ఆయన నామంలో ఉన్నటువంటి శక్తిని గ్రహించడానికి దేవుడు మనకు తన కృప చూపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ అక్కడ ఉండేటటువంటి వారి యొక్క
జీవన విధానాన్ని దేవుని నుండి వారు దూరం అయిపోవడం, వారి యొక్క ఇష్టానుసారమైన జీవితము జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో వారిని హెచ్చరిస్తూ ఒక మాట పౌలు గారు అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు అని అంటే, మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి అంట. ఈ దినాన మనం నేర్చుకుంటున్నటువంటి ఆయన నామంలో శ్రేష్టమైన నామము ద రెడీమర్, విమోచకుడు. ఆ నామాన్ని మనం ధ్యానించుకోబోతా ఉన్నాం. మనల్ని ఆయన విమోచించినటువంటి వాడుగా, తన స్వరక్తమిచ్చి ఆయన వెలకట్టి, ఆయన అమూల్యమైన రక్తము క్రయధనముగా అర్పించి మనల్ని ఆయన విడిపించి ఉన్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మరి నీవు ఆయన రక్తం చేత విమోచించబడ్డావు. యు ఆర్ రెడీమ్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్. ఆయన అమూల్యమైన రక్తం చేత నీవు నేను అందరం కూడా విమోచింపబడ్డాము. కాబట్టి ఆయన ఒక విమోచకుడుగా మన ఎడల ఉంటా ఉన్నాడు. మన ఎడల ఆయన ఆ వెలను చెల్లించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ విమోచకుడైనటువంటి దేవుణ్ణి మనము ఈ దినాన ధ్యానించుకుందాం. దేవుని వాక్యము ఏం సెలవిస్తూ ఉంది, దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, మొట్టమొదటిగా ఈ విమోచకుని గురించి మనకు వాక్యము ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, మై రిడీమర్ రెస్క్యూస్ మీ, నా విమోచకుడు నన్ను కాపాడుతాడు అనే ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఆయన అంటా ఉన్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఫ్రమ్ ద డొమినియన్ ఆఫ్ ద డార్క్నెస్, దాంట్లో నుంచి, అంధకారంలో నుండి మనల్ని వెలుగులోకి నడిపించాడు. దేవుని యొక్క విమోచన నిన్ను నన్ను ఏం చేసిందంటే, ఆ చీకట్లో నుండి వెలుగులోకి మనల్ని నడిపించింది. పూర్వము నువ్వు చీకట్లో జీవించేవాడుగా నువ్వు ఉన్నావు, కానీ ఆయన వెలుగును నీవు పొందుకొని ఆయన వెలుగులోకి నీవు నేను నడిపించబడ్డాం. దేవుని వాక్యము చాలా స్పష్టంగా నీ విమోచకుడు నిన్ను విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు అంటే, అంధకారంలో ఉన్నటువంటి నిన్ను వెలుగులోకి నడిపించాడు. కాబట్టి నీ వెలుగులో నడవడానికి, నీ వెలుగులో జీవించడానికి నువ్వు పిలువబడ్డావని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యోహాను భక్తుడు మాట్లాడినటువంటి మాటల్లో, యోహాను సువార్తికుడు చెప్పినటువంటి మాటల్లో ఆయన పత్రికలో ఏమంటాడంటే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో సహవాసం గలవారమని చెప్పుకొని మనము చీకట్లో నడిస్తే మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగించకుండా, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారం అవుతాం. అప్పుడు ఆయన కుమారుడగు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులంగా చేస్తుంది అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆయన రక్తము మనల్ని కడుగుతూ ఉంది, ఆయన రక్తము మనల్ని విమోచిస్తూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మనల్ని వీటి నుండి, ఈ అంధకార సంబంధమైనటువంటి దాంట్లో నుండి, పాపంలో నుండి మనల్ని విడిపించి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను తెల్లగా అగునట్లు హిస్సోపుతో, నిమ్మము కంటే నేను తెల్లగా అగునట్లు నన్ను కడుగుమని దావీదు అంటా ఉన్నాడు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలులు అని దేవుని దగ్గర ఆయన వేడుకుంటున్నట్లుగా 51వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. నీవు మాత్రమే నన్ను రక్షించగలవు, నీవు మాత్రమే నన్ను తప్పించగలవు, విడిపించగలవని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన మన కొరకు తన యొక్క రక్తాన్ని చిందించి ఉన్నాడు. ఆయన మన కొరకు తన యొక్క వీపు దున్నబడింది. ఆయన మన భారాన్ని, మన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. ఇది ఈ రెడీమర్ మనల్ని రక్షించేవాడిగా, మనల్ని తప్పించేవాడుగా, నిత్య నరకం నుండి మనల్ని రెస్క్యూ చేసినటువంటి వాడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఒక ఫైర్ ఫైటర్ లాగా, అగ్ని దాంట్లో నువ్వు ఎక్కడన్నా ఇంట్లో కానీ మాల్లో కానీ నువ్వు చిక్కుంటే నేను ఏ రీతిగా బయటికి తీసుకొస్తారో ఈ వారు ఆ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, ఆ రీతిగా నిన్ను నన్ను ఆ నిత్య నరకంలో నుండి ఆయన తన ప్రాణాలకు తెగించి నిన్ను నన్ను బయటికి తీసుకుని వచ్చి ఉన్నాడు. కాబట్టి మొదటిగా మై రిడీమర్ రెస్క్యూస్ మీ, నన్ను రక్షించేవాడు, రక్షించినవాడు అని ఈరోజు మనం చెప్పాలి. ఆయన
ప్రతినిత్యం నిన్ను కాపాడుతూ వస్తూ ఉన్నాడు. నిన్ను ఆయన తన చేతుల్లో చెక్కుకొని నిన్ను భద్రపరుస్తూ వస్తూ ఉన్నాడు. రెండవదిగా మై రెడీమర్ రెస్టోర్స్ మీ. నన్ను నా యొక్క విమోచకుడు ఏం చేస్తాడంటే మరలా తిరిగి నా సంబంధాన్ని ఆయన నెలకొల్పేవాడిగా ఉంటా ఉన్నాడు. తండ్రితో తెగిపోయినటువంటి సంబంధం, తండ్రితో విడిపోయినటువంటి సంబంధాన్ని ఆదాము చేసినటువంటి పాపం ద్వారా, ఆదాములో మరి పాపం ద్వారా దేవునికి దూరం అయిపోయినటువంటి సంబంధాన్ని రెండవ ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు దానిని ఆ సంబంధాన్ని ఆయన పునరుద్ధరించి ఉన్నాడు, మరలా బాగు చేసి ఉన్నాడు. అందుకే నీవు నా యొక్క దానిని రెస్టోర్ చేస్తావు అని అంటా ఉన్నాను. నా యొక్క హృదయాన్ని నీవు మరలా బాగు చేస్తావు, నా సంబంధాన్ని తిరిగి పునరుద్ధరిస్తావని కీర్తనకారుడు పాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వార్లారా, ఈ దినాన ఆయన విమోచకుడుగా మనల్ని విడిపించి ఉన్నాడు, మనల్ని తప్పించి ఉన్నాడు. ఆ విమోచకుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తిరిగి నీకు దేవుడికి మధ్యలో ఆయన సమాధానాన్ని కలగజేస్తూ ఉన్నాడు, సంధిని కలగజేస్తూ ఉన్నాడు, ఆయన శాంతిని కలగజేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ఏమంటా ఉందనంటే 6వ అధ్యాయం నిర్గమకాండంలో 6వ వచనంలో, కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మలను వెలుపలికి రప్పించి వారి దాస్యంలో నుండి మిమ్మలను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నా ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. ఏమంటా ఉన్నాడంటే ఆయన తిరిగి ఆ సంబంధాన్ని ఆయన నెలకొల్పేవాడుగా, మీ యొక్క భారముల నుండి, బరువుల నుండి, దాస్యం నుండి అన్నిటి నుంచి విడిపించి మిమ్మలను మరలా తిరిగి నా ప్రజలుగా చేర్చుకుంటాను. మీకు సాధారణమైనటువంటి దాన్ని నేను ఇస్తాను, ఒక దాస్యంలో నుండి మీకు విడుదల. అందుకే పౌలు ఏమంటాడంటే మీరు వెలపెట్టుకున్నటువంటి వారు కనుక మరల మనుషుల దాస్యంలోకి, ఈ లోక దాస్యంలోకి మీరు పాపం అనేటటువంటి ఆ దాస్యంలోకి మరల మీరు వెళ్ళకూడదు. ఎందుకంటే మీ సంబంధము పునరుద్ధరించబడింది. మరలా మీరు ఆయనతో సహవాసంలో కొనసాగాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలి అని అంటే ఆయనతో నడవాలి, ఆయనతో ఉండాలి, ఆయనలా మీ జీవితాలు మార్చబడాలి అని పౌలు గారు చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొని, అందుకే పాటలో మోషే ఇక్కడ రాసినటువంటి పాట, మిరియం పాడినటువంటి పాట, ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత ఈ నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనంలో ఏం పాడుతూ ఉన్నారు వారు పాట అంటే, నీ కృప చేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి, జనులు విని దిగులు పడును, ఫిలిస్తీయ వాసులకు వేదన కలుగును. మరి నీవు ఏం చేస్తావంటే విమోచించినటువంటి ఈ ప్రజలను నీవు తోడుకొని నీవు విమోచించినటువంటి వాడవు, మరలా సహవాసాన్ని కొనసాగించరు. విమోచించి విడిచిపెట్టవు కానీ విమోచించి నడిపిస్తావు అనేటటువంటి ఈ పాట సారాంశంగా మనకు చెప్పబడతా ఉంది. నా యొక్క విమోచకుడు నన్ను నడిపిస్తాడు, నా విమోచకుడు నన్ను తప్పిస్తాడు, నా విమోచకుడు నన్ను నడిపిస్తాడు, నా వెన్నంటే ఉంటాడు. ఆయన వారితో పగలు మేఘస్తంభంలా, రాత్రి అగ్నిస్తంభంలా వారి నుండి నడిపించాడు. కాబట్టి మై రిడీమర్ రెస్టోర్స్ మీ. నన్ను నా యొక్క విమోచకుడు ఏం చేస్తాడనంటే నన్ను ఆయన ఆ సంబంధంలోకి తీసుకొని వెళ్తాడు. మూడవదిగా మై రిడీమర్ రెన్యూస్ మీ. నా యొక్క విమోచకుడు ఏం చేస్తూ ఉంటాడంటే మరలా నన్ను నూతనపరుస్తూ ఉంటాడు. నా విమోచకుడు పని నన్ను తప్పించాడు, మరి లోకంలో మరి అందరినీ ఆ నరకం నుండి తప్పించి ఆయన మోక్షరాజులు వారసులుగా చేసుకొని ఆయన నా వెన్నుంటుండి నడిపించడం మాత్రమే కాదు కానీ నా యొక్క ఆత్మను, నా యొక్క ఆలోచనలను నూతనపరుస్తూ తన వాక్యం చేత నన్ను హెచ్చరించేవాడిగా ఆయన ఉంటాడని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యము మరి ఈ మాటలు పదే పదే మరి బోధించినట్లుగా, చూపించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 40వ అధ్యాయము 31వ వచనంలో ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి దేవుడు మనల్ని నూతనపరిచేటటువంటి దేవుడు. ఈ
నా విమోచకుడు నన్ను తప్పిస్తాడు, నా విమోచకుడు నా వెన్నుంటుండి నడిపిస్తాడు, నా విమోచకుడు నాకు బలాన్నిచ్చి నూతన బలాన్నిచ్చి నన్ను బలపరిచే దేవుడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచేవాడు నీ విమోచకుడని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో బయటికి తీసుకురావడమే నా పని, తర్వాత మీ పని అన్నట్లుగా దేవుడు విడిచిపెట్టలేదు, కానీ నీ వెన్నంటుండి నిన్ను నడిపించాడు. నీకు ఆయన నూతన బలాన్ని ఇస్తున్నటువంటి వాడుగా ఆయనను మనము చూస్తాము. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని దావీదు ప్రార్థన చేస్తాం. నూతనమైనటువంటి మనస్సును ఇచ్చేటటువంటి వాడు మన దేవుడు. మనస్సు మారి నూతనం పరచబడాలి. మన మనస్సును ఎప్పుడు కూడా రెన్యూ చేసుకునే వారంగా మనం ఉండాలి. ప్రతిదానికి రెన్యువల్ అవసరం. చూస్తే ఆధార్ కార్డు రెన్యువల్ చేసుకోమంటారు, బ్యాంక్ అది రెన్యువల్ చేసుకోవాలి, లైసెన్స్ది రెన్యువల్ చేసుకోవాలి, వీసాస్ రెన్యువల్ చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. ఒక మనసు మాత్రం పుట్టినప్పుడు ఎట్లుందో చచ్చిపోయే వరకు అట్లే ఉండాలని అనుకుంటే పొరపాటు. కానీ దేవునికి అప్పగించు, నీ మనసును నీ రిడీమర్కి అప్పగించు, నీ విమోచకుడికి అప్పగించు. ఆయన దాన్ని నూతన పరుస్తాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త దాగుచుండునట్లు. గ్రద్ద దాన్ని చూస్తూ కొన్ని సంవత్సరాలు 40 years తర్వాత అది చనిపోయే పరిస్థితి వస్తుంది. ముసలిది అయిపోయిన తర్వాత తన ముక్కును రాయికేసుకొని కొట్టుకొని అది ఊడదీసుకుంటుంది. తర్వాత తన రెక్కలను లాగేసుకుంటుంది. తను ఈకలన్నిటినీ తీసేసుకొని కొండ మీద పైన కొన్ని రోజులుండి తర్వాత అది ఒకేసారిగా ఏం చేస్తుందంట, కిందికి రెక్కలు పెరిగిన తర్వాత వచ్చి ఆ నీళ్ళలోకి ఒక డిప్ తీసుకొని పైకి నూతనపరచబడి మరలా ఇంకా కొన్ని సంవత్సరాలు, మరలా 20-30 సంవత్సరాలు బ్రతికేదిగా రెండవ జన్మంలా అది ఈ పక్షిరాజు ఉంటాం. కాబట్టి మనము కూడా దేవుని యందు నూతనపరచబడి నూతన జీవితాన్ని, ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలనేది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమై ఉంటా ఉంది. అందుకే అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన ఏమంటా ఉన్నాడంటే 3వ అధ్యాయం కొలస్సీ 3:10 ఈ రీతిగా రాయబడతా ఉంది. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నవీన స్వభావం. నికోదేముతో యేసుప్రభువు నూతనంగా జన్మించాలి. ఈ మనస్సు మారేదే ప్రాముఖ్యమైనటువంటిది మనిషికి. కాబట్టి మన విమోచకుడు మన మనస్సులను మార్చేవాడు, మనస్సులను నూతనపరిచేవాడు, మనల్ని నూతన జీవితాన్ని ప్రసాదించేటటువంటి వాడుగా ఈ మన విమోచకుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మొదటిది మై రిడీమర్ రెస్క్యూస్ మీ, మై రిడీమర్ రెస్టోర్స్ మీ, మై రిడీమర్ రెన్యూస్ మీ. మూడవది మై రిడీమర్ లివ్స్. చివరిది 4వది మై రిడీమర్ లివ్స్. నా విమోచకుడు ఎల్లకాలము జీవించేటటువంటి వాడు, నాతో కూడా ఉండేటటువంటి వాడు. మై రిడీమర్ లివ్స్ అంటే ఆయన అయిపోయింది అని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు. యోబు ఆ మాట అంటా ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడని యోబు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబు లేడు, మోషే లేడు, ఎవరు లేరు, కానీ ఆయన విమోచకుడు సజీవుడుగా మనతో ఉంటా ఉన్నాడు. కాక మనం ఆయనతో సదాకాలం ఉంటాము. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 28:20 ఆయన ఏమంటా ఉన్నారంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎల్లకాలము జీవించేటటువంటి వాడు. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో 24వ వచనంలో నుండి నీవు నిరంతరము యాజకుడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడు. ఆయన ఎల్లప్పుడూ ఉండేటటువంటి వాడు, సదాకాలం ఉండేటటువంటి వాడు. ఆయన అల్ఫయు ఒమేగయు, ఆయన యుగయుగములు జీవించేటటువంటి వాడు. కాబట్టి ఈ దినాన ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుందాం. నా విమోచకుడు నన్ను కాపాడుతాడు, తప్పిస్తాడు. నా విమోచకుడు నాతో ఉంటాడు, నన్ను మరలా దేవునితో సహవాసంలోకి నడిపిస్తాడు. నా విమోచకుడు నా జీవితాన్ని, నా మనసును నూతనపరుస్తాడు. నా విమోచకుడు నాతో ఎల్లప్పుడూ ఉండేవాడు అని మనము గుర్తెరిగి ఆ విమోచకుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విమోచకుని పాదాల చెంత మన జీవితాల నుంచి మనల్ని మనము శుద్ధిపరచుకుందాం. ఈ మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి మీ పాదాల చెంత చేరి మా విమోచకుడైనటువంటి మిమ్మలను మేము ఆరాధించడానికి,
ఈ వాక్యంలో ఉన్నటువంటి శ్రేష్టమైన సంగతులను మేము గ్రహించడానికి మా విమోచకుడైనటువంటి మీరు మమ్మల్ని తప్పించినటువంటి వారు, మా విమోచకుడైనటువంటి మీరు మా సంబంధాన్ని పునరుద్ధరించినటువంటి వారు, మా విమోచకుడైనటువంటి మీరు తండ్రి మరి మా మనస్సులను నూతనపరిచేటటువంటి వారు, మమ్మల్ని నూతన స్వభావంతో నింపేటటువంటి వారు, మాతో ఎల్లప్పుడూ జీవించే మా విమోచకుడా మీకే వందనాలు. ఈ వాక్యం మా హృదయంలో విత్తబడినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన కృపా సమాధానములు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.